దేవాలయం లాంటి చట్టసభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తెస్తే తప్పేంటని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థాన విషయాల్లో చంద్రబాబే విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఈవో శ్యామలరావును కొండపై నుంచి ఎందుకు తరిమేశారని నిలదీశారు. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ చట్ట వ్యతిరేకమని భూమన అన్నారు. శివుడి మెడలో పాము చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు. కానీ నేను అలా అనుకోను. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. ఈయన ఎన్డీడీబీలో రిపోర్ట్లు చూసి ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిపినారని నేను చెప్పినాను. లేనిపోని సమస్యలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారంటండి. లేనిపోని సమస్యలు సృష్టించడానికి సర్వోన్నత న్యాయస్థానానికి ఎవరైనా వెళ్తారా? మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లినారు. మీరు అలా మాట్లాడకూడదు అని మందలించింది కూడా సుప్రీంకోర్టే కదా. మరి లేనిపోని సమస్యలు సృష్టించడానికి అని అంటారే. మీరు సుప్రీంకోర్టు అంటే లెక్కలే. శివుడి మెడలో